రెడ్డమ్మన్న గారు ఉన్నారు మన మధ్యలో. వారు ప్రారంభ ప్రార్థన చేస్తారు. అన్న రెడ్డమ్మన్న వందనాలన్న. ఓకే, వందనాలు. ప్రార్థించారు. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. మీ ఉన్నతమైన ప్రేమను బట్టి, మీ కృప ద్వారా మమ్మల్ని రక్షించుకుని నీ సుత్తైన పిల్లలుగా చూస్తున్నాం. ఉదయకాల సమయంలో మార్నింగ్ కాన్ఫరెన్స్ కార్యక్రమంలో నీ పరిశుద్ధులైన వారితో సహా కలిసి మా ప్రభు బలహీనుడైన నేను కూడా ఈ సహవాసంలో పాలు పొందడానికి మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ అధ్యక్షత వహించి నాయన కార్యక్రమం నిర్వహిస్తున్న మా ప్రియులు నాయన ఇజ్రాయెల్ అన్నను బట్టి, కార్యక్రమ నిర్వాహకులు మా ప్రభు బర్నబాస్ గారు బట్టి, వారి కుటుంబాన్ని పరిచయం బట్టి కూడా మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఇది నా కార్యక్రమం యావత్తు మా ప్రభు ఆయన మీరు మాకు దీవించి ఆశీర్వాదంగా ఇచ్చారు. లోకం యావత్తు నాయన మా ప్రభు ఆ రీతిగా ఉంటుండగా మీరైతే ఒక నూతనమైన దినాన్ని కానుకగా మాకు ఇచ్చారు. మా ప్రభు అందుకై మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉదయించే నీతి సూర్యుడిగా మా హృదయాల్లో దొరికినందుకై మీకు వందనాలు. ఉదయించిన దేవుడు నాయన మీకు స్తోత్రాలు. నీతి సూర్యుడు అయిన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ దిన కార్యక్రమాన్ని ఆయన జీవముల హస్తాలకు అప్పగించుకుంటూ నీ పక్షంగా ఆయన వాక్య పరిచయం జరిగించవలసిన మీ దాసులను, అలాగే మా ప్రభు కీర్తన పడవలసిన మీ దాసులను కూడా మీ జీవముల హస్తాల్లో దాచి ఆయన ఏ డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా కార్యక్రమం మీ నా మహిమార్థమే జరగడానికి కృప చూపించమని మీరు మాతో ఉండి నాయన, మా మధ్య ఉండి ఆయన మాతో ఉండి నాయన మా మాలో ఉండి ఆయన మీ కార్యము జరిగించి మీ నామానికి మహిమ కలిగించుకోండి. స్తుతికి పాత్రుడైన యేసు క్రీస్తు వారి నామంలో అడిగేడు కొంచెం తండ్రి, ఆమేన్. ప్రారంభ ప్రార్థన చేసినట్టు రెడ్డమ్మన్న గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ సమయంలో పాట పాడటానికి ఇంజనంపాడు నుంచి మర్యాదాస్ గారు ఉన్నారు. జాయిన్ అవ్వలేదు, రాలేదా? మరి ఎవరున్నారు పాట పాడేవారు? రవి మనోహర్ అన్న. ఓకే అన్న, తిరుపతి నుంచి రవి మనోహర్ అన్న ఉన్నారు, పాట పాడతారా? రవి మనోహర్ అన్న వందనాలు. ఉన్నారు పాట పాడుతున్నారా? ఒక్క నిమిషం. ఆశపస్తు స్త్రీలరా, అందరికీ ప్రేమ వందనాలు. ఈ ఉదయకాలమున మార్నింగ్ కాన్ఫరెన్స్ లో చేరి వచ్చిన ప్రియులందరికీ హృదయపూర్వక వందనములు. మరి ముఖ్యంగా నడిపిస్తున్నటువంటి ప్రియులు ఇజ్రాయెల్ గారిని బట్టి తీసుకున్నాం. పాటల పుస్తకంలో నుండి క్రైస్తవ సునాద కీర్తనలు పాటల పుస్తకంలో నుండి 501వ పాట పాడుతున్నాం. పాట సంఖ్య 501. యేసుని వాక్యము కాదది కావ్యము, నశించు పాపులకు రక్షణ శృంగము. యేసుని వాక్యము కాదది కావ్యము, నశించు పాపులకు రక్షణ శృంగము. యేసుని వాక్యము బాపును కర్మము, నేర్పును ధర్మము. బాపును కర్మము, నేర్పును ధర్మము. చూపును దైవ మర్మము, మాన్పును శాపము. చూపును దైవ మర్మము, మాన్పును శాపము. యేసుని వాక్యము కాదది కావ్యము, నశించు పాపులకు రక్షణ శృంగము. యేసుని వాక్యము ఆదిలో వాక్యము, అది వెలుగై ఉండెను. ఆదిలో వాక్యము,
అది వెలుగై ఉండెను. ఆ వాక్యమే నరునిగా అవతరించెను. ఆ వాక్యమే నరునిగా అవతరించెను. యేసుని వాక్యము కాదది కావ్యము, నశించు పాపులకు రక్షణ శృంగము. యేసుని వాక్యము. ఉన్నాను కదా. వందనాలు. చక్కటి పాట పాడి వినిపించినటువంటి మన పెద్దలు రవి మనోహర్ అన్న గారికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి 4117వ దినమున మనం చేరి వచ్చాము. మన మధ్యలో బురేజ్ జాన్సన్ గారు ఉన్నారు వాక్యం అందించడానికి. అలాగే జంగ సుధాకర్ గారు మార్టూర్ నుంచి, వారు కూడా ట్రాన్స్లేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సమయంలో మరి ప్రభుదాస్ అన్న గారు కర్నూలులో ఉన్నారు. వారు వాక్యం నిమిత్తము ప్రార్థన చేస్తారు. అన్న ప్రభుదాస్ అన్న వందనాలు. ప్రభుదాస్ అన్న సరే, మంచిది. ప్రార్థన చేయండి అన్న వాక్యం నిమిత్తం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా గొప్ప తండ్రి, కరుణావాచ్యుడా, మన జీవాధిపతి, స్తోత్రములునన్న రక్షకుడు యేసుక్రీస్తు నామములో మరొకసారి మనం పూజించి స్తుతించి గణపరుస్తున్నాం. ఉదయకాల కాన్ఫరెన్స్ లో మేము ఇలాగ చేరి వచ్చి నేను స్తుతించి పూజించి గణపరచడానికి చూపారు. స్తోత్రములు నాన్న. సమయంలో వాక్యం కొరకు మేము ఎదురు చూస్తుండగా ఈ రాత్రులు మీరు జ్ఞాపం చేసుకోండి. దయగల దేవా, మా ప్రియులు తండ్రి, మరి దాసులు జాన్సన్ గారు తండ్రి ఇంగ్లీషులో వాక్య పరీక్ష జరిగిస్తుండగా నాన్న సుధాకర్ బాబు గారు మరి తెలుగులో తర్జుమా చేయాలి. ఇరువురిని మీరు జ్ఞాపకం చేసుకోండి. కావలసిన వర్తమానమును మీరు పరలోకం నుంచి సిద్ధపరిచినది మాకు అందించండి. వర్తమానము ద్వారా మేము విని గ్రహించి రావు జీవించడానికి, ఆత్మీయంగా బలపడటానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. విశేషంగా నడిపించి మా ప్రియులు ఇజ్రాయెల్ను బట్టి స్తోత్రములు. అలాగూ ఇది విషయమై ప్రయాసపడుతున్నా దైవదాసులు తండ్రి కన్నబసన్నను కుటుంబాన్ని ప్రతిష్టలో ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు కొనసాగించిన దేవా, ముందు కూడా మీ కృపాహస్తము దయచేసి చక్కగా ఈ జూమ్ యాప్ కొనసాగించడానికి మీరే సహాయం దయచేయండి. చేరు వచ్చిన దాతలను, పెద్దలను, ప్రియులందరూ బట్టి స్తోత్రములు తెలుస్తున్నాం. జూమ్లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా మీరు నడిపించండి. రావాల్సిన దాసులను కూడా ఇంకా సమకూర్చమని ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ కూడికకు ఆది అంతమై మీరే ఉండి నడిపించి మిమ్మల్ని మీరు మహిపరుచుకోమని మా ప్రాణాదుడు, మా విమోచకుడు, మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్. వాక్యం నిమిత్తం ప్రార్థన చేసిన ప్రభుదాస్ అన్న గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. 4117వ దినము ఈ సమయంలో పాలూరి జాన్సన్ గారు ఫ్రమ్ పూణే, మహారాష్ట్ర, అలాగే జంగ్ సుధాకర్ గారు మార్టూర్ నుంచి మనకు వాక్యం అందిస్తారు. వారు ట్రాన్స్లేషన్ చేస్తారు. జంగ్ సుధాకర్ గారు. వీఆర్ ఇన్వైట్ టు జాన్సన్ అన్న. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Praise the Lord. Please continue. Take that. This time is your time. Start now. Thank you, Lord. Thank you, Lord. Thank you so much. Greetings in the blessed name of our Lord and Savior, Jesus Christ. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.
Once again, it is a wonderful privilege to be here in this platform, sharing the word and strengthening our dear believers. మరొక్కసారి ఈ విధంగా ఈ జూమ్ ప్లాట్ఫామ్ ద్వారా చేరి వచ్చి పరిశుద్ధులందరితో కలిసి సహవాసం చేస్తూ దేవుని వాక్యాన్ని ప్రకటించేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడిచ్చినందుకు దేవుని స్తుతిస్తూ ఉన్నాను. It is wonderful grace of God that He had bestowed upon you all, dear ones, that you have been continually gathering early in this morning for meditation of the word and prayers. దేవుడు తన అపారమైనటువంటి కృపను కటాక్షమును మీ మీద అనుగ్రహించాడు. ఎందుకంటే ఇన్ని సుదీర్ఘ దినాలుగా మీరందరూ కూడా ఈ వేకువజామున చేరి వచ్చి దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. I praise God and thank God for this privilege. దేవుడు ఇటు గొప్ప భాగ్యాన్ని నాకు అనుగ్రహించినందుకు దేవుని స్తుతిస్తూ ఆయన్ను ఘనపరుస్తూ ఉన్నాను. And also I pray for you all, especially dear brothers who are handling these meetings and doing translation works. మరి ప్రత్యేకంగా ఈ పరిచర్య నిమిత్తమై నేను కూడా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇందులో నడిపిస్తున్నటువంటి వారి కొరకేమి, అలాగే తర్జుమా చేస్తున్నటువంటి వారి కొరకు కూడా. It is always a joy to share the word with Brother Sudhakar along with me. It's my privilege, Anna. Thank you. Thank you. Let us come to Genesis chapter 34 and read from verse 1 to verse 5. రండి, ఆదికాండం 24వ అధ్యాయము 1 నుంచి 5వ వచనం వరకు మనం లేఖన భాగాన్ని చదువుకుందాం. 24వ అధ్యాయము ఆదికాండము 1 నుండి 5 వరకు ఉన్నటువంటి వచనాలను చదువుకుందాం. అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయంలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును chapter 34. ఓకే, క్షమించండి, 34వ అధ్యాయం. ఇందాక 24 చెప్పే 34వ అధ్యాయం 1 to 5. Yes, brother. లేయా యాకోబును కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ఆ దేశం నేలిన హిబ్బీయుడైన హమోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో సేనించి ఆమెను అవమానపరిచెను. అతని మనస్సు యాకోబు కుమార్తె అయిన దీనా మీదనే ఉండెను. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి, ఈ చిన్నదాన్ని నాకు పెళ్లి చేయమని తన తండ్రి అయిన హమోరును అడిగను. తన కుమార్తెను అతడు చెరిపినని యాకోబు విని, తన కుమారులు పశువులతో పొలములో ఉండినందున వారు వచ్చు వరకు ఊరకొనెను. May Lord add blessing to the portion that has been read for our hearing. మన వినికిడిలో చదవబడినటువంటి లేఖన భాగాన్ని ప్రభువు మన కొరకు దీవించును గాక. In our previous session, we had studied about the prayer of Jacob. గత సమయంలో నేను వాక్యం ప్రసంగించినప్పుడు మనం యాకోబు యొక్క ప్రార్థనను గురించి ధ్యానం చేశాం. It was a prayer of desperate man for help. చూడండి, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క ప్రార్థన, సహాయం కొరకు తన యొక్క వేడుకోలను గురించిన ప్రార్థన అది. And today, the portion that we have read is about the responsibility. ఈ రోజు మనం చదువుతున్నటువంటి లేదా చదువుకున్నటువంటి లేఖన భాగం బాధ్యతను గురించి తెలియజేస్తూ ఉంది. What is the responsibility of parents? తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఏమిటి? What is the responsibility of spiritual parents? అలాగే ఆత్మీయులైన తల్లిదండ్రుల యొక్క బాధ్యతలు ఏమిటి? I have seen many of the people, they keep counting to how many people they have shared gospel. నేను చాలా మందిని ఇలా చూస్తూ వచ్చాను లేదా చూస్తూ ఉన్నాను కూడా. ఏంటంటే వారు లెక్కేసుకుంటూ ఉంటారు, ఎంతమందికి సువార్త చెప్పాను ఈ సంవత్సరం, ఇది ఇంతమందికి చెప్పాను అని. They keep counting how many have been saved through their preaching of gospel. అలాగే వారి యొక్క ప్రసంగం ద్వారా ఎంతమందిని ప్రభువులోనికి తీసుకొచ్చారని కూడా లెక్కేసుకుంటూ ఉంటారు.
Some keep counting how many they have baptized. మరికొంతమంది ఏమో ఎంతమందికి బాప్తిసం ఇచ్చాను నేనని లెక్కేసుకుంటుంటారు. But then they forget the responsibility of being spiritual parenthood. అయితే ఆధ్యాత్మిక తల్లిదండ్రులుగా తమ బాధ్యత ఏమిటి అనే విషయాన్ని వారు మర్చిపోతూ ఉంటారు. Lord gave the commandment, the great commandment to all believers. ప్రభు విశ్వాసులందరూ కూడా ఒక గొప్ప ఆజ్ఞనిచ్చాడు. Make them disciples, శిష్యులనుగా తయారు చేయండి, baptize them, బాప్తిసం ఇవ్వండి, and teach them to obey what I have taught. అలాగే నేను చెప్పిన వాటికి విధేయులు అవటానికి వారికి వాటిని నేర్పించండి అన్నాడు. So who will do the third part of this great commandment? ప్రియులారా, ఈ ప్రధాన ఆజ్ఞ లేదా గొప్ప ఆజ్ఞలో మహా ఆజ్ఞలో మూడో భాగాన్ని ఎవరు నెరవేరుస్తారు? And nobody is going to give credit for what you have done with the third part of the commandment. నీవు మూడో దాన్ని చేసినప్పుడు దానికి ఎవరు కూడా నీకు ఆ లెక్కనో లేదా ఆ గణతనో ఎవరు నీకు ఇవ్వబోట్లేదు. And therefore people are not interested in that. అది చేయగా ఎవరు నేను గుర్తించట్లేదు కాబట్టి దాని మీద ప్రజలకి ఆసక్తి లేకుండా పోయింది. You are preaching gospel, you can tell people, you can boast about yourself. సువార్త ప్రకటిస్తున్నట్లయితే నువ్వు ప్రజలకు ఆ సువార్త చెప్పొచ్చు, నిన్ను గురించి గొప్పగా చెప్పుకోవచ్చు. In assembly you can give big testimonies about your preaching gospel. అలాగే సంఘాలలో నీ ప్రసంగాన్ని గురించి గొప్ప గొప్ప మాటలు చెప్పుకోవచ్చు నువ్వు. If you have baptized people, then you can talk about yourself giving baptism to many, you know. ఒకవేళ నీవు బాప్తిసం కనుక ఎవరికన్నా ఇచ్చినట్లయితే అబ్బా నీ గురించి ఎంత గొప్పగా చెప్పుకోవచ్చు, నేనే ఫలానా వ్యక్తికి బాప్తిసం ఇచ్చింది అని. See, the first two are very important. మొదటి రెండు చాలా ముఖ్యమైనవే, గమనించండి. And also is important the third part, that is to teach them to obey. అలాగే మూడవ భాగము కూడా వారు విధేయులగునట్లు వారికి బోధించడం, నేర్పించడం కూడా చాలా ముఖ్యమైనటువంటి పాత్రే. Here in the portion that we have read, we see the failure of parenthood. ఇక్కడ తల్లిదండ్రుల యొక్క కర్తవ్యమును యొక్క విఫలాన్ని మనము చదువుకునే లేఖన భాగాల్లో చూస్తూ ఉన్నాం. I am not going to concentrate upon the sin that was committed and all other things, but I am going to concentrate today about the responsibility of parenthood. ఈ ఉదయకాలం నేను జరిగినటువంటి పాపాన్ని విస్తృత విచారణ నేను చేయదలుచుకోవట్లేదులే, కానీ ఆ తల్లిదండ్రుల బాధ్యతల వారు ఎలాగో వారు విఫలం చెందారో ఆ విషయాన్ని మాత్రమే ఈ ఉదయకాలం మీ దృష్టికి తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. Look at verse 1. 1వ వచనం చూడండి. And Dinah, the daughter of Leah. లేయా కుమార్తె అయినటువంటి దీనా. Till now we have only read about this name related to Jacob and Leah only. వీళ్ళరా ఇప్పటి వరకు కూడా యాకోబుకు లేయాకు సంబంధించిన పేర్లు మాత్రమే మనం చదువుతూ వచ్చాం. Dinah is daughter, we know that. దీనా వారి కుమార్తె, మనం ఎరుగుదము. So no need of a specific introduction of Dinah in this particular verse. కనుక ఈ వచనంలో ఇంత ప్రత్యేకమైనటువంటి పరిచయం దీనాను గురించి చేయవలసిన అవసరం లేదు. Now, if there is a particular mention about anything, there is something God wants us to put our heads upon, thoughts upon this particular thing. కానీ ప్రత్యేకంగా అక్కడ రాశాడు అంటే ఎందుకు రాశాడో అందులో మనసు పెట్టి ఒక్కసారి త్రుంగి చూడమని అర్థం అన్నమాట. There is a saying called like mother, like daughter. చూడండి, ఎందుకు ఆ పేరు అలాగ వాడాడు అంటే తల్లి అట్టాంటిదో కూతురు కూడా అట్టాంటిదేరా అంటారు కదా, అందుకు అన్నమాట. Let us look how Leah was.
లేయా ఎలాంటిదో లేక ఎలాగుందో ఒక్కసారి చూద్దాం రండి. Turn with me to Genesis chapter 30. రండి నాతో పాటు ఆదికాండం 30వ అధ్యాయానికి వెళదాం. And read verse 16. 16వ వచనాన్ని చదువుతున్నాను. ఆదికాండం 30వ అధ్యాయము 16వ వచనం. సాయంకాలం మందు యాకోబు పొలము నుండి వచ్చినప్పుడు లేయా అతన్ని ఎదుర్కొనబోయి, నీవు నా యొద్దకు రావలెను, నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లతో నిన్ను కొట్టినని చెప్పెను. కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో శయనించెను. Now, in this particular verse, we see that Leah went out to meet him. ఈ వచనంలో ఇక్కడ గమనించినప్పుడు లేయా యాకోబును కలుసుకోవటానికి బయటకు వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. And when we read about Dinah, we see that she went out to see the daughters of the land. అలాగే 34వ అధ్యాయంలో మనము చదివినప్పుడు ఆ దేశము నేలినటువంటి కుమారులను లేదా కుమార్తెలను చూడటానికి లేయా కూడా బయటకు వెళ్ళినట్టు చూస్తూ ఉన్నాం. Going out. బయటకు వెళ్ళటం. Going out from where? ఏమండి, తల్లిదండ్రుల దగ్గర నుండి బయటకు వెళ్ళటం. From where she was going out? ఎక్కడి నుంచి వెళుతూ ఉన్నది తాను? From where Leah went out? లేయా ఎక్కడి నుంచి వెళ్ళింది? That is a very important question for us. కనుక ఈ ఉదయకాలం ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న అదే మనకి. Leah went out from the place where she was supposed to be. లేయా తాను ఎక్కడ ఉండాలో ఆ స్థలము నుంచి వెళ్ళిపోయిందనమాట. She was supposed to be in her tent, but she left her tent and went out. లేయా తన గుడారములో ఉండవలసినది, కానీ తన గుడారమును విడిచిపెట్టి ఆమె బయటకు వెళ్ళినది. Like mother, Dinah went out of her tent. ప్రియులారా, ఇక్కడ తల్లిలాగా దీనా కూడా తన గుడారమును విడిచి బయటకు వెళ్ళింది. Tent is a very important place in Jewish culture. యూదుల యొక్క సాంప్రదాయ ప్రకారముగా గుడారము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. And the rabbis, they give a specific importance to be in tent. రబ్బీలు గుడారములో ఉండటానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. Now, when we read about Jacob and Esau, మనము యాకోబును గురించి ఏశావును గురించి చదివినప్పుడు we read in this manner in chapter 25 verse 27. 25వ అధ్యాయము 27వ వచనంలో ఇలాగ వారిని గురించి చదువుతాం. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేట యందు నేర్పరి అయి అరణ్యవాసిగా నుండెను. యాకోబు సాధువై గుడారములలో నివసించుచూ ఉండెను. See, there is a specific mention about Jacob living in tents. యాకోబు గుడారములో నివసిస్తున్నాడు అని చూడండి ఎంత స్పష్టముగా ఇక్కడ రాయబడిందో. What do you think? Esau was not living in tents? అంటే మీరేమనుకుంటున్నారు? ఏశావు గుడారాల్లో లేడనే? He was a hunter. ఆయన He was. వేటగాడు. He would go out for hunting, వేట కొరకు బయటకు వెళతాడు. but he will come back. కానీ అతడు తిరిగి వస్తాడు. And he will come back and he will live in his own personal tent. అతడు తిరిగి వచ్చి తన సొంత గుడారములో నివసిస్తాడు. And when he will be in his tent, he will have his own servants and other people who will be taking care of him. అతడు తన సొంత గుడారములో ఉన్నప్పుడు తనను చూసుకోవటానికి తనకు పరిచారకులు వారందరూ ఉండేవారు అన్నమాట. But then that is not been mentioned here, but it is written a man of the field. అయితే ఇక్కడ దాని గురించి రాయబడలేదులే, కానీ అతడు వేటగాడు అని మాత్రమే అక్కడ ఉంది అన్నమాట. And then when it is written about Jacob, was not Jacob a shepherd? యాకోబు గొర్రెల కాపరి కాదా అండి? Was he not taking care of his sheep and animals, taking them out into the pastures and bringing back?
ప్రియులారా, యాకోబు తన గొర్రెలను మేపటానికి పొలాలకు తీసుకొని వెళ్ళి మరలా వాటిని తీసుకొని రావట్లేదా? He was living in tent. అయితే అది చేస్తూ కూడా ఆయన ఎక్కడున్నాడండి? గుడారములో నివసిస్తూ ఉన్నాడు అని చదువుతున్నాం. Why specifically it has been mentioned that Jacob was a man who was living in tents? కానీ ఎందుకని ఇంత స్పష్టంగా ప్రత్యేకంగా యాకోబు సాధువై గుడారములో నివసిస్తున్నాడు అని మరలా రాయవలసి వచ్చింది? In Jewish culture, living in tents, this phrase means the one who meditates and spends time with God personally. ప్రియులారా, గుడారములో నివసిస్తున్నాడు అంటే యూదా సాంప్రదాయ ప్రకారము అదిగో తన ఇంటిలో ఉండి దేవుని వాక్యమును ధ్యానించుచున్నటువంటి వ్యక్తి, అది కూడా వ్యక్తిగత ధ్యానము కలిగిన వాడు అని అర్థం అన్నమాట. For Jews, the tent is a place of study. గుడారము అంటే యూదులకు ఒక ధ్యాన కేంద్రము అన్నమాట. For Jews, tent is a place of honor. అలాగే యూదులకు గుడారము అంటే ఒక ఘనతతో కూడినటువంటి స్థలము. It is a place of protection. అది భద్రత కలిగినటువంటి స్థలము. Leah went out to meet Jacob, leaving her tent. ప్రియులారా, లేయా చూడండి యాకోబును కలుసుకోవడానికి తన గుడారమును విడిచి వెళ్ళింది. When she left the tent, she left the place of meditation. ప్రియులారా, తాను గుడారమును విడిచి వెళ్ళింది అంటే ఆమె ఆ ధ్యాన స్థలమును విడిచి వెళ్ళింది అని అర్థం. She left the place of honor. ఘనతతో కూడినటువంటి స్థలాన్ని విడిచి వెళ్ళింది అని అర్థం. You see, she left the tent, went to Jacob and said, "Tonight you must be with me." ఆమె గుడారమును విడిచి వెళ్ళి ఏమంటుందండి? ఖచ్చితంగా ఈ రాత్రి నీవు నాతో ఉండవలసినదే. Which wife will speak like this? ప్రియులారా, ఏ భార్య అలాగూ అంటుంది తన భర్తతో? చెప్పండి. She has left the place of honor. ఆమె అలాగూ ఘనతతో కూడినటువంటి స్థలాన్ని విడిచిపెట్టింది. She left the place of protection. భద్రతా స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళింది. In the same manner, Dinah went out. ప్రియులారా, తల్లిలాగానే తన కుమార్తె అయినటువంటి దీనా కూడా బయటికి వెళ్ళింది. Dinah went out of the tent, that is a place of study or meditation. దీనా ధ్యాన స్థలమైనటువంటి లేదా అధ్యయన స్థలమైనటువంటి గుడారమును విడచి బయటికి వెళ్ళింది. Dinah went out of the place of honor. అలాగే దీనా ఘనతనిచ్చు స్థలము నుంచి బయటికి వెళ్ళింది. She went out of the place of protection. దీనా అదుగో ఆ భద్రతతో కూడినటువంటి స్థలమును విడిచి బయటికి వెళ్ళింది. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, our young ones are looking at us, what kind of examples we are setting. ప్రియులారా, మన యవనస్తులు అంటే మన ఇంటిలో ఉన్నటువంటి బిడ్డలు మనం ఎలాంటి మాదిరి కనపరుస్తున్నాము అని దాని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. When your young ones are watching you early in the morning, every day you get up for these meetings, వేకువనే ఈ కూడికలకు మీరు లేస్తూ ఉన్నప్పుడు మీ బిడ్డలు మిమ్మల్ని చూస్తూ ఉండగా they know that this is important. ప్రియులారా, ఇది చాలా ముఖ్యమైనటువంటి పని అని వారు గుర్తించగలుగుతారు. They know that spending time with God early in the morning before the break of the day is very important. వేకువనే ఈ దినం ఇంకా రాకముందే దేవునితో గడపటము అత్యంత అవసరమని వారు గుర్తించగలుగుతారు. They will know that being under the wings of God is honor and protection and salvation for them. దేవుని యొక్క హస్తముల కింద లేదా రెక్కల కింద సురక్షితముగా ఉండటము అనేది వారికి ఘనతనిస్తుందని, వారికి సంరక్షణిస్తుందని వారు గుర్తించగలుగుతారు. How beautiful is that Telugu song? I always remember that, Tana Rekkala Krinda.
తన రెక్కల కింద అనేటువంటి ఆ తెలుగులో ఉన్న పాట చాలా ఎంత సుందరంగా ఉంటుందో. So parents are supposed to set examples before their children. కనుక తల్లిదండ్రులైనటువంటి వారు తమ బిడ్డల ఎదుట ఒక మాదిరిని ఉంచవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. Luke writes that Jesus did and teach. అందుకనే ఆయన చేసి బోధించుటకు ఆరంభించిన వాటిని గురించి నేను మీకు రాయిస్తున్నాను అని లూకా ప్రారంభించాడు. Yes, Jesus did and taught. ఆయన చేసి చెప్పాడండి. Disciples did and taught. శిష్యులు కూడా చేసి ఆ తరువాత వారు బోధించారు. You and me must do, set examples, and then teach our children. కనుక మనం మొట్టమొదటిగా మనము చేసి మనం ఒక మాదిరిని కనపరిచి ఆ తరువాత బిడ్డలకు చెప్పడానికి ప్రయత్నం చేయాలి. I'm not talking only about our bodily children, physical children. I'm talking about spiritual children also. నేను కేవలం ఈ విషయాల గురించి మన శరీర పుత్రుల గురించి లేదా మన సంతానాన్ని గురించి మాట్లాడట్లేదులే, కానీ ఆత్మీయ సంతానం విషయంలో కూడా ఇదే వాస్తవం అని కూడా తెలియజేస్తూ ఉన్నాను. I will encourage brothers here that they may encourage the young ones in the assemblies to attend these meetings early in the morning so that they know the importance of being in the presence of God. ప్రియులారా, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలను దైవ సేవకులను నేను వ్యక్తిగతంగా ప్రోత్సహిస్తున్నాను, పురుకొలుపుతున్నాను. ఎన్నో దినాలుగా మీరు వస్తున్నారులే, కానీ మీ సంఘాల్లో ఉన్నటువంటి యవనస్తులను, కుటుంబాల్లో ఉన్నటువంటి యవనస్తులను ఎందుకు ఈ కూడిక మీరు ప్రోత్సహించట్లేదు? దీని యొక్క ప్రాముఖ్యతను మీరు ఎందుకు తెలియజేయట్లేదు? ఉదయాన్నే దేవుని సన్నిధికి రావటం. Now, look at Sarah, where she was when Lord asked, "Where is Sarah?" సారా ఎక్కడ ఉంది అని అన్నప్పుడు ఆమె ఎక్కడ ఉందో ఒకసారి చూద్దాం రండి. Genesis chapter 18. 18వ అధ్యాయము, ఆదికాండము 18వ అధ్యాయము verse 9. 9వ వచనం చూడండి. వారు అతనితో, నీ భార్య అయిన శారా ఎక్కడున్నదని అడుగుగా అతడు, అదిగో గుడారములోనున్నదని చెప్పాను. Abraham knew where his wife would be. ప్రియులారా, అబ్రహాముకు తెలుసు అన్నమాట తన భార్య ఎక్కడ ఉంటుందో అని. Did Jacob knew where Leah would be? మరి యాకోబుకు తెలుసా తన భార్య ఎక్కడ ఉంటుందో? When he was coming out of the field, he saw Leah coming out of the tent. ప్రియులారా, యాకోబు పొలం నుండి బయటకు వస్తూ ఉండగా అదిగో అతని భార్య అతని పొలంలో ఎదుర్కోవటానికి వస్తుంది. గుడారంలో లేదు అని యాకోబు తెలుసుకున్నాడు. Did Jacob and Leah knew where Dinah was? యాకోబుకు అలాగే లేయాకు దీనా ఎక్కడుందో వారికి తెలుసా అండి? She went out of the tent. ఆమె గుడారమును విడిచి బయటికి వెళ్ళింది. Sarah was setting right examples. సారా చక్కని మాదిరిని కనపరిచింది అన్నమాట. Wife of Lot could not set such examples. లోతు భార్య అలాంటి మాదిరిని కనపరచలేకపోయింది. Sarah was truly a helpmeet for Abraham. సారా అబ్రహాముకు నిజముగా సాటి అయిన సహకారినిగా ఉంది అన్నమాట. But how about Lot's wife? మరి లోతు భార్య ఎలా ఉందండి? When guests had come into the house of Lot, he himself was preparing bread for them. లోతు ఇంటికి అతిథులు వచ్చినప్పుడు లేదా దేవదూతలు వచ్చినప్పుడు లోతే స్వయంగా ఆహారాన్ని సిద్ధపరిచాడు. Now, as we continue to meditate upon this particular portion, ఈ లేఖన భాగాన్ని మనం ఇలాగూ కొనసాగించినప్పుడు in verse 1, we see that Dinah went out to see the daughters of the land. ప్రియులారా, ఆ దేశ కుమార్తెలను చూడటానికై దీనా బయటకు వెళ్ళినట్టు చూస్తూ ఉన్నాం. Now, here comes a very important responsibility of parenthood. ఇక్కడ చూడండి, తల్లిదండ్రుల యొక్క ప్రాముఖ్యమైన బాధ్యత ఇక్కడ బయటకు వస్తూ ఉంది.
Now, in many of the schools, when the class is taken out for a picnic or excursions, చాలా పాఠశాలలో అంటే స్కూల్స్ లో పిల్లలను పిక్నిక్ అని తీసుకెళ్తూ ఉంటారు. as they take them, principal invites some of the parents to come with them. అలాగే వారిని పిల్లల్ని తీసుకుని వెళ్తుండగా కొందరు తల్లిదండ్రులను కూడా స్కూల్ యాజమాన్యం వారు పిలుస్తూ ఉంటారు. So that they may help the teachers to take care of the children. తద్వారా వారు ఉపాధ్యాయులకు ఆ పిల్లలు సహకరించేటట్లుగా సహాయపడగలరని. Especially among the youngsters, teenagers, they are there to see the correct behavior. ప్రత్యేకంగా యవ్వన బిడ్డలతో కూడా తమ తల్లిదండ్రులను ఎందుకు రమ్మంటారు అంటే వారి యొక్క ప్రవర్తనను గుర్తించడానికి. This is called chaperon or chaperon in English. దీన్ని షఫేరాన్ అంటారనమాట ఇంగ్లీష్ భాషలో. A chaperon means adults accompanying youngsters to see their right behavior in public. పిల్లరా బహిరంగ స్థలాలలో యవనస్తుల యొక్క ప్రవర్తనను గమనించడానికి పెద్దవారు వారితో కూడా ఉండటాన్ని షఫేరాన్ అంటారు. In social events, parents accompany their young ones so that they may have a check upon, or they may take care of their behavior in the social events. సామాజిక బాధ్యతలు నెరవేర్చేటప్పుడు లేదా సమాజంలో జరిగేటువంటి పనుల్లో కూడా తల్లిదండ్రులను ఆహ్వానిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే తల్లిదండ్రులు తమ బిడ్డల యొక్క ప్రవర్తనను గమనించడానికి. Even in youth meetings, when youth are leading one another, it is suggested, it is good that elders are also present there. యవనస్తులు తమ కూడికను జరిపించుకుంటున్నప్పుడు కూడా సలహా ఏంటి లేదా అలాగే ఉత్తమమైన పని ఏంటి అంటే పెద్దలు కూడా వారితో ఉండటం. Why? ఎందుకండి? Chaperon. షఫరాన్ అంటే అది వారి యొక్క బాధ్యత. It was duty of Jacob and Leah to chaperon Dinah. దీనా అలాగూ బయటకు వెళుతూ ఉంటే ఆమెతో పాటు వెళ్ళవలసిన బాధ్యత యాకోబుది అలాగే లేయాది అన్నమాట. So that when our children, when Dinah went out, they would be there so that nothing wrong happens with her. దీనా బయటకు వెళ్ళినప్పుడు వారు కనుక ఉండినట్లయితే ఎటువంటి తప్పు పొరపాటు జరగకుండా ఉండేది. They could know where she is going and which is a place where she should go and which is the place where she should not go. ఆమె ఎక్కడికి వెళ్ళుచు ఉన్నది, ఎక్కడ ఉండబోతుంది, ఆమె ఎక్కడికి వెళ్ళకూడదో అది ఈ తల్లిదండ్రులకు తెలిసి ఉండేది వారు గనక ఆమెతో వెళ్ళినట్లయితే. See, in the social event that happened there, probably Dinah was at a place where she was more lonely. చూడండి, అక్కడ దీనా వెళ్ళినటువంటి ఆ స్థలం సామాజిక బహిరంగ స్థలంగా అది ఉంది. అక్కడ ఎలాంటి స్థలం అంటే అది ఒంటరిగా ఉండే స్థలం అనుకుంటారు బహుశా. Or probably it was a little dark. లేదంటే అది అప్పటికే చీకటి పడిపోయి ఉండొచ్చు ఆ సమయంలో. Or probably her friends had taken her to Shechem. లేదంటే ఆమె తల్లిదండ్రులే ఆమెను షెకెముకు తీసుకుని Friends. లేదా స్నేహితులు ఆమెను అలాగూ షెకెముకు తీసుకుని వెళ్ళి ఉండొచ్చు. A young man, it is good, a handsome man, so girls will be attracted towards him. యవనస్తుడు అందగాడు కనపడప్పుడు సహజంగానే స్త్రీలు ఆసక్తి కనపరుస్తూ ఉంటారు. If Jacob or Leah was there, they would have avoided that. పిల్లరా, ఒకవేళ కనుక యాకోబు అక్కడే ఉన్నట్లయితే, లేయా అక్కడే ఉన్నట్లయితే అట్టి పొరపాటు జరగకుండా వాళ్ళు ఖచ్చితంగా తప్పించుండేవారు. It is the responsibility of spiritual parents to take care of their spiritual children also. ఆత్మీయులైన పిల్లల యొక్క బాధ్యతలను కూడా
గుర్తించి జాగ్రత్తగా చేయవలసిన బాధ్యత ఇదిగో ఆత్మీయులైన తల్లిదండ్రులదే. Once I heard a young boy telling me, ఒకసారి ఒక యవన బాలుడు ఇలాగ చెప్పడం నేను విన్నాను. Uncle, I read all brethren books. ఏమన్నాడంటే, అంకుల్ నేను బ్రదరన్ వారు రాసిన పుస్తకాలన్నీ చదువుతున్నాను అన్నాడు. I don't read any other books, and I read only brethren books. ఇక వేరే ఎవరి పుస్తకాలు నేను చదవను, కేవలం బ్రదరన్ వారి పుస్తకాలు మాత్రమే చదువుతాను అన్నాడు. I asked him, what books you are studying these days? నేను అడిగాను, మరి ఈ దినాల్లో ఏ పుస్తకాలు చదువుతున్నావయ్యా అని. And he started listing all the magazines and the books written by charismatic pastors. వీళ్ళారా, అతడు చెప్పినటువంటి పుస్తకాలన్నీ నేను విన్నప్పుడు అందరూ కూడా ఈ కరిస్మాటిక్ బోధకుల యొక్క పుస్తకాలు, పత్రికలేనమాట అవన్నీ. So these are the books and the pastors who will influence him. కనుక ఈ ప్రసంగికులు, ఆ రచయితలే అతన్ని ప్రభావితం చేసేటువంటి వారిగా ఉన్నారు. And that is how the souls are lost, are going away from the assemblies these days. ఈ దినాల్లో అలాగున అట్టి బోధలకు ఆసక్తులై మన సంఘాల్లో ఉన్న యవనస్తులు మన సంఘాలను విడిచి వెళుతూ ఉన్నారు. Chaperon is very important in assemblies also. సంఘాలలో కూడా ఈ షాఫరాన్ అనేటువంటి బాధ్యత చాలా అవసరం. Where our believers are going or what they are listening, we must know. మన విశ్వాసులు ఎక్కడికి వెళుతున్నారు, వారు ఏం వింటున్నారు అన్నది కూడా మనము ఎరగాలి. You cannot, question them directly about these. వారిని సూటిగా నేరుగా విషయాల గురించి మనము ప్రశ్నించలేములే, కానీ But when you go to meet them at their house, you may see the TV channel open and what channel they are observing, what they are listening, you can easily know. కానీ వారి ఇంటికి వెళ్ళినప్పుడు మనకు చాలా సులువుగా అర్థమైపోతుంది ఏ టీవీలో ఏం చూస్తున్నారు, ఏ ఛానల్లో చూస్తున్నారు ఏంటి అని. So it is very important that our spiritual children also are taken care by spiritual parents. కనుక ఆత్మీయ సంతానాన్ని ఆత్మీయ తల్లిదండ్రులు చూసుకోవలసిన బాధ్యత కూడా చాలా ముఖ్యంగా ఉంది. Had not Lord set an example about this in Gospels? సువార్తలలో ప్రభువారు దీని గురించిన చక్కని మాదిరిని మన ఎదుట ఉంచి వెళ్ళలేదా? His disciples were always with him. ఆయన శిష్యులందరూ ఎల్లప్పుడూ ఆయనతోనే ఉన్నారు. He was always teaching them. ఆయన వారికి బోధిస్తూ ఉన్నాడు ఎప్పుడు. There were teachings which were given in public. There were teachings which were given in private also. బహిరంగ స్థలాల్లో ఆయన చెప్పిన బోధ ఉంది, అలాగే వారిని కూర్చోబెట్టి వ్యక్తిగతంగా చెప్పిన బోధ కూడా వారికి ఉంది అన్నమాట. Not only that, but many a times he had tested them also. అంత మాత్రమే కాదులే, కానీ అనేక సందర్భాల్లో ఆయన వారిని పరీక్షించాడు. He had sent them also 2 by 2. వారిని ఇద్దరిద్దరుగా బయటికి పంపాడు. And while sending, he had given the instructions also. అలా వారిని పంపుతూ ఉన్నప్పుడు కొన్ని హెచ్చరికలు కూడా వారికి అందించాడు. See in Matthew chapter 10. రండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము In verse 5, 6, he is telling where to go. 10వ అధ్యాయం 5-6 వచనాల్లో ఎక్కడికి వెళ్ళాలో తెలియజేస్తూ ఉన్నాడు. Verse 7, 8, he is telling them what to do. 7-8 వచనాల్లో ఏమి ప్రసంగించాలో చెప్తూ ఉన్నాడు. 9, 10, what should be their preparation. అలాగే 9-10 వచనాల్లో వారు ఎలాగో సిద్ధపడి వెళ్ళాలో చెప్తూ ఉన్నాడు. 11, 12, 13, and 14, how they should respond in a family when they go there.
11, 12, 13, 14 వచనాల్లో ఒక కుటుంబంగా వీరు బయటికి వెళ్ళినప్పుడు వారికి ఎదురయ్యేటువంటి ఆటంకాల్లో వారు ఎలా స్పందించాలో కూడా చెప్తూ ఉన్నాడు. And then verse 16, 17 onwards, he tells them that he's sending them as sheep among the wolves. 16, 17 వచనాల్లో మనం గమనించినప్పుడు తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను అన్నాడు. Those 3.5 years, he was teaching them and he was preparing them. ఈ 3.5 సంవత్సరాలు ఆయన వారికి బోధిస్తూ వారిని సిద్ధపరుస్తూ ఉన్నాడు అన్నమాట. He was preparing them so that they may know what to do when he's not there. ఆయన లేనప్పుడు వారు ఎలాగుండాలి, ఎలా నడుచుకోవాలని ఆయన వారిని సిద్ధపరుస్తూ ఉన్నాడు. So that they may do what they have to do when he's not there. తద్వారా ఆయన లేనప్పుడు కూడా వారు ఏం చేయాలో అది చేసేలాగా ఆయన వారిని సిద్ధపరిచాడు. Are we preparing our young ones in that manner? ప్రియులారా, మన యవనస్తులను ఆ విధంగా మనము సిద్ధపరుస్తున్నామా? Please don't get offended. Elders do not want to train others because they are afraid that they may become elders and they may take up take up the importance. పిల్లరా, ఈ ఉదయకాలం నన్ను తప్పుగా అనుకోబాకండి, ఏంటి మనల్ని ఇలాగ హెచ్చరిస్తున్నాడు అని అనుకోకుండా చూడండి, పెద్దలు చాలా మంది భయపడుతూ ఉన్నారు అన్నమాట. ఒకవేళ సంఘాల్లో ఉన్న యవనస్తులు కనుక పురుకొలిపి ప్రోత్సహించి వారిని నిలబెడితే నాకున్నటువంటి బాధ్యత లేదా నా పదవి పోయిద్దేమో అన్న ఆలోచనలో ఉన్నారు నేడు చాలా మంది. Even evangelists, they are not ready to encourage to send young ones to the mission fields or for biblical studies. సువార్థికులు కూడా నేడు చాలా మంది యవనస్తులను, సంఘాల్లో ఉన్న యవనస్తులను వాక్యము ధ్యానం చేయటానికి, చదవటానికి, కొన్ని బైబిల్ కళాశాల పంపటానికి, వారిని పరిచర్య పొలములో పంపటానికి ఇష్టలుగా లేరు. Probably they may be scared that the financial help will be cut down. వారికి ఉన్న భయం ఏంటంటే ఆర్థిక సహాయం అనేది ఆగిపోయిద్దేమో ఇలాగింత మందిని పంపిస్తే అన్న ఆలోచన. Dear ones, how are we preparing children at home and children in assembly or young ones in the assembly? పిల్లరా, ఇంటిలో ఉన్నటువంటి మన బిడ్డల్ని ఎలాగో మనం సిద్ధపరుస్తున్నాము, అలాగే సంఘములో ఉన్నటువంటి మన బిడ్డలను మనం ఎలాగో సిద్ధపరుస్తున్నాం. Are we setting right examples and training our young ones? మనము వారి ఎదుట చక్కని మాదిరిని ఉంచి వారిని ఆ రకంగా మనం సిద్ధపరుస్తున్నామా లేదా ఆలోచన చేద్దాం. See, when we come to 1 Timothy chapter 3, 2 తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయానికి మనము వెళ్ళినప్పుడు verse 15 and 16. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15, 16 వచనాలు అన్నమాట. అయినను నేను ఆలస్యము చేసిన యెడల దేవుని మందిరములో అనగా జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు రాయిచున్నాను. That is enough. Okay. This is enough. Yes. So beautiful verse. ఎంత చక్కని వచనమండి ఇది. What is the concern of Paul about Timothy? తిమోతిని గురించిన పౌలు యొక్క ఆలోచన ఇక్కడ ఏమై ఉంది? During his first journey, Timothy was converted. పౌలు గారి యొక్క మొదటి సువార్త యాత్రలో తిమోతి ప్రభువుని నమ్ముకున్నాడు. And in his second journey, Timothy started accompanying, he went with Paul. అతని రెండవ సువార్త యాత్రలో పౌలు గారితో పాటు తిమోతి కూడా కలిసి వెళతాం ప్రారంభించాడు. So in that particular period, look at how assembly had taken care of Timothy. చూడారా, ఆ కాలంలో చూడండి ఆ వారి యొక్క స్థానిక సంఘము ఎలా ఆ యొక్క తిమోతిని సంరక్షించిందో ఇక్కడ చూడవచ్చు.
how they had encouraged him to grow spiritually and also to go out for ministry. ఆత్మీయంగా ఎదగటానికి ఎలా బలపరిచారో అలాగే ఎదిగి బయట పరిచర్యకి వెళ్ళటానికి ఎలా పురుకొలిపారో ఇక్కడ మనం చూడవచ్చు. That was not work of Paul, that was work of the local assembly. వీడారా అది పౌలు గారి యొక్క పని కాదు, అది ఆ స్థానిక సంఘం యొక్క బాధ్యత అన్నమాట. When Paul visited this place second time, he found that Timothy was suitable for the ministry work. తిమోతి రెండవ యాత్రలో ఆ స్థలానికి వెళ్ళినప్పుడు క్షమించండి, పౌలు రెండవ యాత్రలో ఆ స్థలానికి వెళ్ళినప్పుడు తిమోతి తన పరిచర్యకు సరిపోయిన వాడు అని పౌలు గుర్తించగలిగాడు. Paul started teaching him in great details about the assembly manners and assembly customs. ఎందుకు అంటే ఈ మధ్య కాలంలో ఆ స్థానిక సంఘము అంటే ఏమిటి, సంఘ బాధ్యతలు ఏమిటి, సంఘ కర్తవ్యాలు ఏమిటి, సంఘ లక్షణాలు ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా తిమోతికి ఆ స్థానిక సంఘం బోధించింది కనుక. Now that Paul has left Timothy in Ephesus, మనం ఎరుగుదుము పౌలు తిమోతిని ఎఫెసులో ఉంచి వెళ్ళాడు. and now he is instructing in his epistle how he should behave in the house of God, which is Church of Living God. ఇప్పుడు ఈ పత్రికలో తిమోతి సంఘములో అనగా జీవం కలిగినటువంటి దేవుని సంఘములో తాను ఎలాగూ ప్రవర్తించాలో పౌలు ఇక్కడ నేర్పుతూ ఉన్నాడు. So what is assembly of God, or what is the church of God, house of God? He's telling Timothy. వీళ్ళరా సంఘము అంటే ఏంటి, దేవుని నివాసము అంటే ఏమిటి, ఈ విషయాలను పౌలు తిమోతికి బోధిస్తూ ఉన్నాడు. Many a times when preachers are preaching about church, they miss this verse. సంఘము అంటే ఏమిటో అని ప్రసంగిస్తున్నప్పుడు చాలా మంది దైవ సేవకులు ఈ వచనాన్ని మర్చిపోతూ ఉంటారు. I am not talking about church being called house of God or church of living God. ఇక్కడ నేనేదో జీవం కలిగిన దేవుని సంఘము అన్న పదాన్ని గురించి మాట్లాడలేదులే, కానీ It is written there that it is the pillar and ground of truth. ప్రియులారా ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమును అయి ఉన్నది అని రాయబడింది. Please hold on to that truth. ఆ సత్యాన్ని పట్టుకోవాలి. What is church? సంఘము అంటే ఏమిటి? Church is pillar and ground of truth. సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమును అయి ఉన్నది. Should this truth not be passed on to the next generation? మరి ఈ సత్యాన్ని మనము మన తర్వాత తరాలకు మనము అందించవద్దా? Lord Jesus did with his disciples. He trained them, he chaperoned them. వీళ్ళరా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన శిష్యులను ఆయన తర్ఫీదు చేశాడు, తర్ఫీదు ఇచ్చాడు. అలాగే ఆయన వారిని షఫరాన్ అంటే వారిని సంరక్షించాడు. Like manner, Paul is teaching Timothy and he is doing chaperone to Timothy. అలాగే పౌలు గారు కూడా తిమోతికి బోధించాడు. అలాగే తిమోతి ఎడల తన కర్తవ్యాలను నెరవేర్చాడు అనమాట, అనగా షఫరాన్ అనే బాధ్యతను నెరవేర్చాడు. If we miss our duty of chaperone, the incidences what happened with Dina will happen with our children and our spiritual children. మనము షఫరాన్ అనే మన బాధ్యతను గనక ఒకవేళ మనం మర్చిపోయిన ఎడల దీనా విషయంలో ఏదైతే జరిగినదో అదే పొరపాటు మన బిడ్డల విషయంలో కూడా ఖచ్చితంగా జరుగుతుంది. I am not talking about this incidents happening with them. వారికి జరిగిన సంఘటనలు అంటే అదే పని మన పిల్లలు కూడా చేస్తారు అని నేను అంటలేదులే, కానీ they will be lost in the world. వారు ఖచ్చితంగా లోకంలో తప్పిపోతారు అని చెప్తున్నాను. May Lord help us that we may teach our children and spiritual children the importance of living in tent.
కనుక మనము మన బిడ్డలకు, అది శారీరకమైనటువంటి సంతానం కావచ్చు లేదా ఆత్మ సంబంధమైనటువంటి సంతానం కావచ్చు, వారికి గుడారములలో నివసించుటను దాని యొక్క ప్రాముఖ్యతను గురించి మనం బోధిద్దాం. Abraham, Isaac, Jacob, they lived in tents. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీరు గుడారములలో నివసించారు. Living in tents a tent is a place of study, protection, and honor. గుడారములో నివసించటము, గుడారము అంటే అది ఒక ధ్యాన కేంద్రము, అది ఒక సురక్షిత ప్రదేశము అన్నమాట. May Lord help us in doing our responsibility of chaperone at home and in assembly. కనుక మన ఇంటిలోను అలాగే మన సంఘములోను ఈ షఫరాన్ అనేటువంటి బాధ్యతను నిర్వర్తించడానికి ప్రభు మనందరికి కూడా సహాయము చేయునుగాక. May all glory, honor, and praises be unto God in the blessed name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ధన్యకరమైన నామములోనే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. ఆమేన్. My sincere thanks to Brother Barnabas and Brother Sudhakar. అలాగే సహోదరులు బర్నబాస్ గారికి నా యొక్క ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. And greetings to you all in the blessed name of our Lord and Savior Jesus Christ. మరొకసారి మీ అందరూ కూడా ఈ ఉదయకాలం ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాను. Thank you, dear ones. థ్యాంక్ యూ అందరికి వందనాలు. మంచిది. మన మధ్యలో మరి పాలూరు జాన్సన్ గారు, అలాగే తర్జుమా చేసినట్టు జంగా సుధాకర్ గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. మార్నింగ్ కాన్ఫరెన్స్ లో 4117వ దినము, మంగళవారం దినము. ఈ దినమున మనం తల్లిదండ్రుల యొక్క బాధ్యత అనేటువంటి అంశం పైన దీనా మరి గుడారం నుంచి బయటికి వెళ్ళటం వల్ల జరిగినటువంటి సంఘటన మన ముందుకు దైవజనుడు తీసుకుని వచ్చారు. దానికి బాధ్యత వహించవలసినటువంటి వారు తల్లిదండ్రులు. పిల్లల పట్ల తల్లిదండ్రులకు ఉన్న బాధ్యతను గురించి స్పష్టంగా వివరించారు. దానిని మన కుటుంబికంలో, మన స్థానిక సంఘంలో, అంతగా ఆత్మ సంబంధమైన బిడ్డలను అలాగే భౌతిక సంబంధమైన బిడ్డల ఎడల మనకు కలిగిన బాధ్యత ఏమిటి అనేటువంటి మాటలను తేటగా వివరించారు. వాటిని మనము పాటిస్తూ ముందుకు సాగటానికి దేవుడు మనకు గొప్ప కృపను అనుగ్రహించును గాక. అలాగే మరి ప్రారంభ ప్రార్థన చేసినటువంటి రెడ్డమ్మన్న గారికి, చక్కటి పాట పాడి వినిపించినటువంటి పెద్దలు రవి మనోహర్ అన్న గారికి, అలాగే వాక్యం నిమిత్తము ప్రార్థన చేసినటువంటి జి ప్రభుదాస్ అన్న గారికి, అలాగే వాక్యమును అందించినటువంటి పి జాన్సన్ గారికి, జంగ సుధాకర్ గారికి కూడా మనకు వందనాలు తెలియజేస్తూ, చివరిగా మనము మరి ఈ కోరికను ముగించుకోవటానికి ఒక చిన్న ప్రార్థన చేసి ముందుకు వెళ్దాం. మన మధ్యలో ఉన్నటువంటి ఆంజనేయులు గారు ఉన్నారు, వారు ప్రార్థన చేస్తారు. ముగింపు ప్రార్థన. అన్న ఆంజనేయులు అన్న. సార్ వందనాలు సార్. వందనాలు. ప్రార్థన చేయండి. దయాళుని గొప్ప తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, మీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా జీవితంలో మరొక నూతన దినం బహుమానంగా అనుగ్రహించారు, అందుని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నిజంగా మేము నిన్నటి వారం నేడు సజీవులుగా ఉన్నామంటే కేవలం నీ కృపని నమ్మి ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా మా ప్రభువా, సహోదరుని ద్వారా అనేక మాటలు మేము విన్నాం. అవును ప్రభు, మా జీవితాల్లో ఇష్టానుసారంగా బయట తిరిగితే మాకు నేను దొరికేది నేను అవమానాలు, నిందలే తప్ప ఇంకేమీ ఉండవు. అందుకని ప్రత్యేకంగా దీనా కూడా ప్రభువా నైనా తన గుడారంలో ఉండకుండా బయట అటు ఇటు తిరగడం నేను ఏమి న్యాయమో తెలియదు, కానీ అలా తిరగడం వల్ల మేము కూడా అలాంటి నేను ప్రభు స్థితి మాకు కూడా కలుగుతుందని నమ్మి ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే మా పిల్లలు కూడా ఉన్నారు అలాంటి స్థితిలో అటు ఇటు తిరగడం వల్ల, ఫ్రెండ్స్ అని, బంధువులని, స్నేహితులని అలాగా ప్రభు తిరిగి నేను ప్రభు వారి చెడు అలవాట్లకు వారి ఏరే అలవాట్లు మా పిల్లలకు రాకుండా నేను మీరే సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఏమి చేయాలో ఏం చేయకూడదో నేను పిల్లలకు మీరే కావాల్సిన తెలివిని, జ్ఞానమును
దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా నాయన సహోదరు చెప్తున్న క్రైస్తవ పిల్లలు చదవరు అంటున్నాను. నిజమే ప్రభు, మా పిల్లలు సరైన జ్ఞానము పొందలేక మీరు సెలవిచ్చిన యెహోవా యందు భయభక్తి కలిగి ఉంటే జ్ఞానమునకు మూలమని సెలవిచ్చారు. నేను అలాంటి స్థితి మా పిల్లలకు లేదు. నీ చిత్తమైతే మా పిల్లలు మేము అలాగా తయారు చేయడానికి మీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా ఏ ప్రయాసాలతో నేను జూమ్ యాప్ కొనసాగిస్తున్నట్టు బర్నబాస్ గ్రూప్లో జ్ఞాపకం చేసుకుని నేను ఈ జూములో కనెక్ట్ అయిన ప్రతి ఒక్క సహోదరుల నిమిత్తము, సహోదరుల నిమిత్తము, అందరి నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నా. ఒకవేళ ఏమన్నా శరీర బలహీన ఉన్నట్లయితే నేను అందరినీ కృపలో జ్ఞాపకం చేసుకుని సంపూర్ణమైన ఆరోగ్యంతో నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. స్వామి సాయం దయచేయండి మా ప్రభువా. ప్రత్యేకంగా మీరు చేసిన మేలు ఉపకారములను జ్ఞాపకం చేసుకుంటూ ఏమిచ్చినా మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప భాగ్యము ప్రభువా మేము పొందలేం. అందుని బట్టి మీకే వందన స్తోత్రం చెల్లించుకుంటూ మీ ప్రియ కుమారుడు మా ప్రభువు మా రక్షకుడు మా విమోచకుడైన యేసయ్య పరిశుద్ధ నామమున బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రార్థన చేసినట్టు ఆంజనేయులు కుటా గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయాన్ని నాకు అనుగ్రహించి ఈ కార్యక్రమాన్ని జరిగించిన బాధ్యతను ఇచ్చినటువంటి దైవజనులు మరి ఓడిసి దైవ సేవకుడైనటువంటి బర్నబాస్ గారికి వందనాలు తెలియజేస్తూ వారు ప్రకటనలు ప్రకటిస్తుండగా మనం విని వారు చేసేటువంటి విషయాలలో మనం పొందాం.